చరిత్ర సృష్టించారు. ఒకటేమో పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు, మరొకరేమో లింగ వ్యత్యాసం అత్యల్పంగా ఉన్న దేశం. ఈ రెండు చోట్ల తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు నమ్మి పగ్గాలు అప్పచెప్పింది మహిళలకి. ఆ ఘటనతో సాధించడంలో వారి పాత్ర ఏంటో, వారెవరో తెలుసుకుందాం. నోబెల్ శాంతి బహుమతి అందుకుని మెక్సికో లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశం. అది ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళు మహిళా భద్రత ఒకటి. ఏ మూల చూసిన స్త్రీలపై హింస, అఘాయిత్యాలు, దాడులు. అంటే ఇక్కడ మొదటిసారి ఆ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికలయ్యారు. ఆమె క్లాడియా షెయిన్బామ్. తనని తను స్త్రీవాదిగా అభివర్ణించుకుంటారు. ఆమె క్లాడియా రాజకీయ నాయకురాలు కాగా ముందు విద్యావేత్త. ఈ విధంగా స్త్రీలు కూడా ముందుకు వచ్చి కష్టపడుతూ ఉన్నారు, ప్రధానమంత్రిగా అవుతూ ఉన్నారు. ఈ విధంగా ఇంద్రమ్మ మాదిరిగా పెద్ద పెద్ద వాళ్ళు అవుతుంటారు.